ఎండాకాలం వచ్చేసింది కదా! ఇంకా చారులు చేయడం స్టార్ట్ చేయాలి కదా! అందుకోసమైతే ఈ రెసిపీని చూపిస్తున్నాను. చాలా చాలా రుచిగా కుదురుతుంది. ఈ ప్రాసెస్‌లో చేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి వేయండి. 3 ఎండుమిర్చీలు, అలాగే 5, 6 మిరియాలు, 1 స్పూన్ నువ్వులు వేసి వీటిని ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర రుచి చాలా బావుంటుంది. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై చేశాక ఇందులో పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ దాకా పసుపు కూడా కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. తర్వాత చింతపండు అయితే ముందుగానే నానబెట్టేసాను నేను. ఇందులో గుజ్జంతా తీసేసి ఈ విధంగా రసం యాడ్ చేసుకోవాలి. మీకు పుల్లగా తినాలి అంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. లేదు కొంచెం పులుపు తక్కువ తినాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయండి. 1 స్పూన్ నువ్వుల పొడి, 1 స్పూన్ ఉప్పు వేసాను. మీరు రుచి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయలు ఇలా చిన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో డెఫినెట్‌గా ట్రై చేయండి. మనకి స్టార్టింగ్‌లోనే ఎండలు ఇంతలా కొడుతూ ఉంటాయి. ఇంకా రాను రాను ఎంతలా ఉంటాయో అర్థం చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.